అబ్బాయి నచ్చడా? ఏంటే నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. హ్యాపీగా ఉన్నదే ఫేస్ పెడతావు, సాడ్ గా ఉన్నదే ఫేస్ పెడతావు మీ అమ్మలాగా. ఏంటే ఇంతకీ అబ్బాయి నచ్చాడా లేదా? నచ్చాడు. అమ్మయ్యా, అబ్బాయి నచ్చాడంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. నచ్చింది మీరు చెప్పిన ఏదో కాదు, ఆయన వేరే. వేరా? ఇంతకీ మన క్యాస్ట్ ఎవడేనా? నాకు అదంతా తెలీదు. నాకు అతను బాగా నచ్చాడు. ఏంటండి క్యాస్ట్ దేవుందిరా కాశీ, ఇన్నాళ్ళకి దానికి ఒక నచ్చాడు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే పెళ్లి చేసేయ్. అంతేనంటావమ్మా? అంతేరా. ఈ జనరేషన్ కి అబ్జెక్షన్ లేకపోతే మాకే ఉంటది. కానీ అంతా సేఫ్టీ అయినా? ఫుల్ సేఫ్టీ అన్నా. అన్నా చేతికి 2 వాచ్లు పెట్టి వెంటనా? సేఫ్టీకి రా, ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని. నువ్వు కేకే. ముగ్గురు కలిసి చెస్ ఆడుతున్నారంట్రా. ఇలా చెస్ ముగ్గురే ఆడతారన్నా. ఓ, ఇప్పుడు అలా మార్చారా? అయితే ఓకే. వీళ్ళ అంతు చూద్దామని వస్తే పెద్ద విఐపి లాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. ఏంట్రా గెటప్ సెటప్ మొత్తం మార్చేశారు. గల్లీల్లో గణేష్ చందాలు వసూలు చేసుకునేవాడివి నా ఏరియాకే వచ్చి అద్దాలు వసూలు చేసే రేంజ్ వచ్చేసామంట. ఏం చూసుకున్నా నీకు బలుపు. సేఫ్టీ లేదురా. ఎవరాడు? మనలాంటి బ్యాచ్లకు కోచ్ లాంటోడు. ఎప్పుడు కనపడలేదు. ఏ సెంటర్ ఆడిది? ఏబీసీ సెంటర్ లోనే అన్నయ్య బే. సేఫ్టీ లేదురా. ఆడికి భయం కూడా లేదు. हफीज भाई 10 आदमी को जल्दी भेज दो. अरे शंकर पहलवान अर्जेंट గా 10 మంది బాడీ బిల్డర్స్ పంపించు. అదేంటన్నా మన గ్యాంగ్ ఉంది కదా. సేఫ్టీ రా, సేఫ్టీ. నువ్వు కేకే. అరే నీ మంచి కోరి చెప్తున్నా, వెళ్ళిపోండ్రా. బాయ్ కొట్టాక చచ్చినా బతికినా ఒకే ఫీలింగ్ ఉంటది. కొట్టుకోవాల్సిందే. చూసింది చాలు గాని దమ్ముంటే ఇప్పుడు మా వాళ్ళు టచ్ చేయి. చూస్తారేంట్రా? ఆగండ్రా. రేయ్, మిమ్మల్ని చూస్తుంటే కార్టూన్ నెట్వర్క్ లో కార్టూన్స్ లో ఉన్నారా? అరే డోరీమన్, నిన్ను చూస్తుంటే అసలు కొట్టబుద్ధి కావట్లేదురా. పోరా. గ్యాంగ్ చూసి భయం వేసిందా? ఫుల్ సేఫ్టీ. కొట్టి కొట్టి చిరా. మీరందరూ సరదా పడుతున్నారు కాబట్టి ఒక చిన్న స్కీమ్ పెట్టి కొట్టుకుందామా? స్కీమా? ఏంటా స్కీము? ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్. ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడా? అంటే ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ రేంజ్ ఏంటి, మీ తాకత్ ఏంటి, మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే కొడతా. మరి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే? మీ రేంజ్ తో నాకు పని లేదు, మీ తాకత్తో నాకు అవసరం లేదు. బ్లడ్ బయటకు వచ్చిన బీభత్సంగా కొడతా. నేను వాడే ఫోన్ పోస్ట్ పెయిడే, నా సెలెక్షన్ పోస్ట్ పెయిడే. ఇంకోసారి ఆలోచించుకో. నో సెకండ్ థాట్స్. ప్రీపెయిడ్కి మారిపోతా. ముందే చెప్పాను కదరా మధ్యలో మార్పు ఉన్నదని. ఏం చేస్తున్నావు బే? ప్రీపెయిడ్ కి మారిపోదామని చెప్పి కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తున్నానన్నా. నువ్వు ఇప్పుడు ఫోన్ చేయాల్సింది కస్టమర్ కేర్ కాదురా, ఇంటెన్సివ్ కేర్ కి. నీదేం ఆప్షన్ రా? కుమ్మేండ్రా. నన్ను కూడా తీసుకెళ్తారా? నేను ప్రీపెయిడ్ అన్నా, కానీ నా సెల్లో పెద్ద బ్యాలెన్స్ ఉంటుందన్నా. ఒక మిస్ కాల్ కి మాత్రమే ఉంటుందన్నా. ఒక దెబ్బ కొట్టి వదిలేనా. గర్ల్ ఫ్రెండ్ అన్నా, ఒకసారి ఫోన్ మాట్లాడి వస్తానన్నా.
ఈ సంగతి ఏంది బే? డోకోమో అన్న సెకండ్ కి 1 పైసే అన్న టచ్ చేసి వదిలే అన్న. ఓ రేయ్, ఈ దందలో నువ్వు పనికిరావు గాని పో పో. అరే నువ్వు వెళ్ళవా? నువ్వు వెళ్ళు. రేయ్ రారా. పిలుస్తున్నాడు. వద్దన్న నా సిమ్ బ్లాక్ అయిందన్న. నేను రానన్నా. కదా. నీదేం ఆప్షన్ బే? డ్యూయల్ సిమ్ అన్న, ఒకటి ప్రీపెయిడ్, ఇంకొకటి పోస్ట్ పెయిడ్. పిల్లలు కూడా ఇద్దరే అన్న. అవునన్నా. ఇద్దరెందుకురా? అంటే ఒకటి లేచిపోతే ఇంకొకటి సేఫ్టీకి ఉంటదని. పృథ్వీశాంతి సలేంద్రాయ మంగళం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వీడేంటో పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నాడు. వీడి హుండీలో డబ్బులు ఇలా చచ్చిపోతున్నాడు. ఆడ మాటిన్నాడు అనుకో, నువ్వు నిజంగానే పోతావు. ఆ జర్నలిస్ట్ టీవీలో చెప్పి నా గురించి చాలా చెడ్డగా చెప్తా ఉన్నాడు. ఆడి గురించి ఏం చేశా? వాడే ఛానల్లో పనిచేస్తున్నాడో అదే ఛానల్ ముందు చనిపోయాడట కదా. న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న రత్నబాబుని అదే స్టూడియో ముందు కొందరు దుండగులు కబ్జా చేయడం నగరంలో కలకలం సృష్టి. నువ్వు నిజంగా దేవుడి భవాని. రేయ్, ఎవడ్రా భవాని మనుషుల్ని కొట్టింది? మేము ఒకరిని వేసేద్దామని వెళ్ళామన్నా, ఆడే మమ్మల్ని వేసి పంపించాడు. అన్నా, క్లాస్ కొట్టుడు, మాసు కొట్టుడు, ఇర కొట్టుడు, అన్ని కొట్టుడు చూసాం కానీ అన్నా అట్లాంటి కొట్టుడు చూడలేదన్నా. మోత మోగిపోయింది అనుకో, మైకులు ఒకేసారి చెవుల్లో కాపురం పెట్టినట్టుందన్నా. ఆడి చేతిలో గన్ను, ఆడు ఒకేలా ఉన్నారన్నా. ఎవడ్రా వాడు? భాయ్ భాయ్ రేయ్, 5 ఏళ్ల కిందట ఈ సెంటర్లో అందరూ చూస్తుండగా నన్ను కొట్టి భవానీ అంటే జనాల్లో భయం లేకుండా చేశావు. అప్పటి నుంచి నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికావురా. అప్పుడు కొట్టినప్పుడు జనాల్లో భయం మాత్రమే పోయింది. ఇప్పుడు కొట్టినాననుకో జనాభా లెక్కలోంచి పోతావు. జమానా మారింది. అప్పట్లా కాదు. ఇప్పుడు నేను హైదరాబాదులో చాలా ఫేమస్. హైదరాబాద్ లో 2 ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్, రెండోది భాయ్. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం అనేది ఫోన్ కాల్ కాదు బే. ఎవడ ఫోన్ చేస్తే రానికి అది చార్జర్. ఎవడు ఛార్జింగ్ ఆడు పెట్టుకోవాలా. అన్నా, మన ఛార్జింగ్ వీక్ అయిపోయింది. వెళ్దా పదవే. అప్పుడంటే నువ్వు గెలిచావు, ఇప్పుడు గెలుపు నాది. గెలుపు నా గెస్ట్ కాదురా, ఎప్పుడోసారి రానికి. అది నా గర్ల్ ఫ్రెండ్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. ఏసయ్యంట్రా. అందరు బ్యాటరీలు పగిలినట్టే. ఓకే అయిపోయి. ఇప్పుడే వస్తాను భాయ్. అస్సలాముఅలైకుం మమ్మీ, సబ్ ఖైరియత్? ఠీకుం బేటా. చెప్పాను కదా మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేసి అడగమని. వద్దులే బేటా, మస్తాన్ చనిపోయాకొచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో ఏదో ఇలా బతికేస్తున్నాను. ఉంటాను బేటా. ఖుదాఫిజ్ అమ్మాయి. మున్నా, ఎవరు ఆవిడ? చనిపోయిన మన మస్తాన్ మదర్ భాయ్. బాగా ఆత్మాభిమానం గల ఆవిడ. డబ్బులు ఇస్తామన్నా ఎప్పుడు తీసుకోదు.
మస్తాన్ ఆఫీస్ టైంలో పని చేయకుండా ఏం చేస్తున్నారా? కస్టమర్తో చాట్ చేస్తున్నాను సార్. నువ్వు పంపించిన కొరియర్ సరిగా అందడం లేదని ఓల్ సిటీ కస్టమర్స్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ముందు ఆ పని చూడు. ఈసారి మిస్ అవ్వదు సార్. వీడు ఒక మూడీ ఫెలో. ఏ రాధికా, రాధికా, దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. సార్ కొరియర్. కొరియరా కొరియర్ అని చెప్పి పార్సల్ తీసుకొచ్చినావేం బ్రో? అరే టూ మచ్ పెట్టుండేం రా, ఇంగ్లీష్ వర్డ్ రా. ఇంగ్లీష్లో వీకా అయినా ఇంట్లో ఏముందిరా? ఏమో తెలియదు సార్, సైన్ చేయండి. బాల్స్ అయినా పిక్స్ అయినా మీ సైన్ సార్. మాస్ అయినా ఎందుకు అరుస్తున్నారు? మట్టి అన్నా ఇలా చిట్టి కూడా ఉందరా? చదువు. హాయ్ ఒట్టి మట్టినేనని విసిరి కొట్టకండి, ఓ చోట పెట్టి నీళ్లు పోయండి, సూర్యోదయం కల్లా మీకు జ్ఞానోదయం అవుతుంది. వీడు చదివిందేమని అర్థమైంది అన్న నీకు? ఈ మట్టి లెటర్ రాస్తే మనకేం అర్థమవుతుంది రా భయ్? అరే అది స్కూల్ మట్టే. అరే రే ఆల్ మట్టీస్, ఇదేదో మెట్లు గడ పంపించినట్లుండు. దీన్ని బయటపడేయండి రా బాయ్. నీళ్ళు వస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటే గట్టి మొలిచిందేం బ్రో? అరే మొలిస్తే మొలిసిందిరా భయ్, మంచి షేప్ లో మొలిసింది. అరే అన్న చూస్తే మన చమలాలు తీస్తాడు, బయట పడేద్దాం. ఏయ్, ఏందిరా కచేరీ పెట్టినారు? అరే అవి చూడకుండా కవర్ చేయండి రా. అన్న వస్తుంది. ఏయ్ జరుగుండి. ఏందిరా ఇది? దిస్ ఇస్ లవ్ ఆఫ్ సిగ్నల్ బాయ్. ఎవర్రా దీన్ని నీళ్ళు పోసింది? అడుగుతుండే చెప్పాం రా బాయ్. నువ్వేమంటానే పోసినా కదా, అది చెప్పు. జ్ఞానం వస్తాను నీళ్ళు పోసినమే. అరే జ్ఞానం వచ్చింది చాలు కానీ పొండ్రా ఇక్కడ నుంచి పొండి. సరే అడ్రస్ కూడా ఉంది బాయ్. అరే చూ పాజిటివ్ రిప్లై వస్తుంది అనుకున్నాను, కానీ పర్సనల్ గా మీరే వస్తారనుకోలేదు. అంటే నేను మీకు బాగా నచ్చాను కదండి. నేను ఎలాంటి నీకు తెలుసా? అసలు నేనేం చేస్తుంటాను నీకు తెలుసా? నా గురించి ఏం తెలుసుకుని కొరియర్ పంపించావే? నాకు అదే అర్థం కావట్లేదండి. మీ గురించి అసలు ఏం తెలియకపోయినా 24 గంటలు మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ చిచోర్ లెక్కల మంతాడున్నాడో ఇంతటితో బంద్ చేయి. ఇంకోసారి రిపీట్ అయిందంటే ఏ గుడికి తీసుకెళ్లి తాళి కడతావా? ఏ పాగల్, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందేంటి? ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకో. అసలే మంచోడిని కాదు, పెళ్లితో వదలను. ఎప్పటికైనా నా మెళ్ళలో తాళి కట్టేది మీరేనండి. మీకోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటానండి. నిజమారా? గుడ్ మార్నింగ్ సార్. ఎవరా నువ్వు? సార్ మీరు నాకు క్వార్టర్ బాకీ ఉన్నారు సార్. అన్న నీకు బాగా ఏంట్రా? పొరపాటున ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయి మ్యాన్ హోల్ లో పడిపోయాను సార్. ఒక క్వార్టర్ మందిస్తే హాస్పిటల్ బిల్ కలిసి వస్తుంది సార్. ఇదో తీసుకో. అర్రే అలా సోడా ఎక్కువ ఉందిరా బాయ్. ఇదిగో నీ షోడా. అరే మందాకి సోడా మిగిల్చినావేంట్రా? నువ్వు పొరపాటున షోడా కలిపినా నా బాడీ తీసుకోదు. నా బాడీ వాళ్ళని మందే తీసుకుంటది. ఇది తాగు. ఇదిగో నీ కోక్కు తాగు. ఇలాగే ఇదిగో నువ్వు కలిపిన వాటర్. చెప్పు. దీంట్లో ఏం కలపలేదు, ఓన్లీ రా. అన్న మామూలు కాదన్న, హంసలు ఎక్కువ ఉన్నాడు. అదేందిరా? అంటే హంస పాలల్లో నీళ్లు మాత్రమే వేరు చేస్తుంది. నేను లెక్కల్లో ఏం కలిపినా వేరు చేసేస్తా. రాజు మెన్షన్ రాజు రా మాత్రమే తాగుతాడు. అరే అట్లా తాగితే కిడ్నీలు పాడైపోతాయి కదరా. అసలు కిడ్నీలు ఉంటాయి కదా. క్యా భాయ్ కైసే హో? నువ్వు ఫోన్ చేసి వాడి చావు గురించి గుడ్ న్యూస్ చెప్తావని ఎదురు చూస్తున్నాను భాయ్. డేవిడ్ నువ్వు అక్కడ ఆరాంగా ఉండు. నీ బర్త్డే గిఫ్ట్ గా వాడి డెడ్ బాడీ పంపిస్తా. దట్ ఈస్ భాయ్. ఏంటి బేటా ఇది? చనిపోయానని అందరినీ నమ్మించి ఇలా దొంగలా బతకటం ఏంట్రా? ఈ రోజు ఇలా ఇన్ఫార్మర్గా ఉన్నాను కాబట్టి ఆ రోజు పోలీసు నన్ను చంపకుండా వదిలేశాడు. అయినా ఇంకెన్ని రోజులమ్మా?
ఈ ఆపరేషన్ పూర్తవగానే మనకు పెద్ద అమౌంట్ వస్తుంది. దాంతో మనం హ్యాపీగా ఉండొచ్చు. నీ ఫ్యూచర్ ప్లాన్ చాలా బాగుందిరా. మస్తాన్ గాడు బతికుండి కూడా చనిపోయినట్టు నటించాడంటే వాడిచ్చే పైసల కోసమే ఉంటుంది. ఒకవేళ వాడు పోలీసు వాళ్ళకి భయపడి కూడా చేసి ఉండొచ్చు కదా బాయ్. భయపడి చేసిండే షాపింగ్ చేయడానికి వాళ్ళ అమ్మ కన్నడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?